మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మీకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇది మాకు ఒక వరం లాగా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆడవాళ్ళకి సేఫ్టీగా కూడా ఉంటుందండి. ముందు ముందు తరాలకు కూడా పట్టుదల అనేది వస్తుంది ఆడవాళ్ళకు. అందుకని మేము భగవంతుడి దయ వల్ల ఈ అదృష్టాన్ని పొందాం కాబట్టి, మాకు ఈ అదృష్టాన్ని కలుగజేశారు కాబట్టి నారా చంద్రబాబు గారికి, మన లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇబ్బందులు అంటే ఏం లేదని ఎప్పుడు ఇస్తారు అన్నట్టుగా ఉండేది. అంతే, అమ్ముకోవడానికి దానికి అదే ఉండదు, లోన్ పెట్టుకోవడానికి ఉండదు. దానికోసం ఎదురు చూసేవాళ్ళం, ఎప్పుడు ఇస్తారా, ఆ దేవుడు ఎప్పుడు ఎలా కనిపిస్తారా, ఏ రూపకంగా వచ్చి మాకు ఛాన్స్ వస్తుందా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నామండి. దేవుడి వల్ల మాకు మోక్షం కలిగిందని సంతోషంగా భావిస్తున్నాం. అస్సలు అనుకోలేదండి. అంటే నాకు చంద్రబాబు నాయుడు వచ్చాక మాకు ఒక నమ్మకం పోయింది. ఎందుకంటే మిగతా వాళ్ళ వల్ల మనకి బెనిఫిట్ లేదు, మేము నమ్ముకొని వేసినందుకు ఎప్పుడైనా వీరికే వేస్తాము అని చెప్పకూడదు. అట్లా కూడా అయితే మాకు ఆ పట్టుదల అనేది మాకు ఉంది, అది నెరవేరినట్టు. బట్టలని కాదు, నా భోజనం అని కాదు, అంతకన్నా చెప్పుకొని అనుభవంగా మేము భావిస్తున్నాం. ధన్యవాదాలు చెప్తాము. వారి నిండా నూరేళ్ళు చల్లగా వర్దిల్లాలి, అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలి, చల్లగా ఉండాలి, అందరి దీవులకు కానీ అందరూ మొత్తం జనకోటికి అందరికి ఇలా సహకరించాలని ఆశిస్తున్నాం. ఈ రోజు ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారం మంత్రి నారా లోకేష్ గారు మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా అంటే అసలు ఇది వచ్చే వరకు కూడా మేము వస్తుందని అనుకోలేదు. రీసెంట్ గా వాళ్ళు వచ్చి అన్ని నోట్ చేసుకుని ఫొటోస్ తీసుకుని వెళ్ళారు. అప్పుడు మాకు నమ్మకం కలిగింది. బట్ ఫైనల్ గా ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఆయన దగ్గరున్న అందరికీ కూడా ఆయన స్వహస్తాలతో అందరికీ అందజేశారు. ఇంతమందికి చాలా ఓపిక్ గా పట్టు ఆయన అంటే అభిమానంతో ఆయన ఒక ఆడపిల్లకి, ఒక ఆడపడుచుకి చీర పెట్టినట్టు ఆయన మాకు అందరికీ కూడా చీరలు పెట్టారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ భోజనం కూడా కడుపు నిండా భోజనం పెట్టి కూడా పంపించారు. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే చాలా సార్లు చెప్పారు, ఆయన అనుకున్నట్టుగా ముందుగా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతి ఆల్మోస్ట్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. రోడ్లు వేస్తున్నారు, అవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇంకా మంచి మనకి విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ కి బాగా డెవలప్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రావాలి. నెక్స్ట్ టైం కూడా మన ఆంధ్రప్రదేశ్ ఒక సింగపూర్ అవ్వాలి. మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మీకు ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. ఈ రోజు ఇళ్ల పట్టాలు వచ్చి మీకు ఎలా అనిపిస్తుంది? సార్ బాగా సంతోషంగా ఉంది సార్. యాజ్ ఎలా ప్రామిస్ చేశారు అలా ప్రూవ్ చేశారు. సో మాకు బాగా అంటే హ్యాపీగా ఉంది సార్. సార్ లైక్ వి ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ సార్, బట్ దెన్ ఆల్సో వీఆర్ నార్త్ ఇండియన్ సార్. యాక్చువల్లీ నేటివ్ ప్లేస్ నార్త్ ఇండియా, యూపీ, ఉత్తరప్రదేశ్. అక్కడ నుంచి వచ్చాము సార్. పని కోసం అని మా ఫాదర్ వచ్చారు సార్. సీలింగ్ వర్క్ చేసేవాళ్ళు. అలాగా ఇట్లా తాడేపల్లిలో తీసుకున్నారు హౌస్. ఓన్లీ టీడీపీ పార్టీ जो है वो बोला है, जो मतलब किया है, वो भी नारा लोकेश जी ने जो बोला है वो करके दिखाया है. చాలా మంచి వ్యక్తి, భగవాన్ నెంబర్ 1 వ్యక్తి. అందరికి పేదవాళ్ళకి అందరు పట్టా ఇచ్చేసరి చాలా మంచి పని చేశారు. అసలు అనుకోలేదు అలాగా ఈ 3 నెలలు ఇలాగా నంబర్ వన్ ఆదమి సార్. ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారం మంత్రి నారా లోకేష్ గారు మీకు ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. ఈ రోజు ఇళ్ల పట్టాలు వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఏదన్నా సంపాదించుకున్న దాని మీద ఏదో ఇల్లు కట్టుకున్నాము, అది లేకుండా ఎక్కడ పోయిద్దారని చాలా భయపడతా ఉన్నాము. ఈ రోజు ఆ భయం పోయింది. చాలా హ్యాపీగా ఉంటాయండి. ఇల్లు కూడా ఇప్పిస్తారో లేదో అనుకున్నాం, కానీ ఇప్పించారు. చాలా హ్యాపీనండి. మేము బట్టలు పెట్టారు, చక్కగా కడుపు నిండా భోజనం పెట్టారు. చక్కగా మాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ చెప్పుకున్నానండి. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పొచ్చానండి. వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి, లేకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. చాలా సంతోషంగా ఉన్నారండి. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా సంతోషంగా ఉందండి. అది మంగళగిరి నియోజకవర్గం సీతానగర్ నుండి వచ్చాను. మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు వచ్చి ఇస్తానని అంత గత ప్రభుత్వం చెప్పి ఉగాదికి ఇస్తానని ఇవ్వలేదు సార్. అదేవిధంగా మాట ప్రకారం నారా లోకేష్ గారు వచ్చి మాట ప్రకారం మాకు పట్టాలు ఇచ్చి మా జీవితాల్లో ఆనందం నిలిపారు. ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నారు, ఇదిగో అన్నారు, అదిగో అన్నారు. గత ప్రభుత్వం చాలా సార్లు చాలా డేట్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి నారా లోకేష్ గారు తన మాట ప్రకారం నిలబెట్టుకుని మాకు పట్టాలు ఇచ్చారు. చాలా ఇబ్బందులు పడ్డాం సార్. తీసేస్తానంటున్నారు, రైల్వే వాళ్ళు తీసేస్తానంటున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, తీసేస్తామని అనేవాళ్ళు సార్. ఇప్పుడు మాకు అలాంటి బాధ లేకుండా మాకు పట్టాలు ఇచ్చారు సార్.
చాలా థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలు. బాగా అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారు. ఇటు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ముందుకు తీసుకెళ్తుంది. పథకాలు ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, తల్లికి వందనం ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు సార్. రోడ్లు వేస్తున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వంలో చాలా రోడ్లు గుంతల వల్ల చాలా ప్రాణాలు పోయాయి సార్. అలాంటి యాక్సిడెంట్లు అలాంటివి ఏమి లేకుండా ఇప్పుడు శుభ్రంగా ఉన్నాయి సార్. సంతోషంగా ఉంది. ఎందుకని మాకు ఇళ్ల పట్టాలు ఎన్నాళ్ళ నుంచి రాలేదు, వెయిటింగ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు సార్ ఇచ్చారు కాబట్టి మాకు సంతోషం. 18 సంవత్సరాల నుంచి పడుతున్నాం అన్ని విధాలుగా. ఇప్పుడు ఈ సార్ వచ్చిన తర్వాత మాకు మంచి జరిగింది. పిల్లలకు ఉద్యోగాలకేంటి, మాకు ఈ ఇళ్ల పట్టాలకేంటి అన్ని కూడా మంచి చేశారు. అంటే ఇలా ఇస్తారని మీరు అనుకున్నారా? అనుకున్నామండి, అనుకునే వేసాం ఓటు. మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది మాకు. అదండి, థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాం. అభినందనలు, థ్యాంక్స్, ఆశీర్వాదాలు ఇద్దాం అనుకుంటున్నాం. మేము సంతోషంగా ఉన్నాం కాబట్టి మా సంతోషం కోసం ఆయన సంతోషంగా ఉండాలని, మా అమర దీవులు ఉండాలని కోరుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఏదైతే చెప్పారో అది నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు కూడా చెప్పుకోండి. ఎందుకంటే ఆయన వాగ్దానాలు ఏదైతే చేశారో వాగ్దానాలు నెరవేర్చే పార్టీ అని చెప్పి మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము స్థానికంగా వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది అసలు వచ్చి, కానీ పట్టాలు అనేది ఏ ప్రభుత్వంలో లేదు. మన ఈ టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఎందుకంటే శాశ్వతంగా ఇంకెవరు మేము తొలగిపోకుండా, ఏ భయం లేకుండా ఎవరు కబ్జాలు పట్టించుకోలేదు. వాగ్దానాలు అయితే చాలా మంది చేశారు, కానీ ఈ పార్టీ అయితే చెప్పిందే చేశారు, నెరవేర్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేము. ఇంకా టీడీపీ ప్రభుత్వం చాలా ఏళ్ళు ఉండాలని మేము అనుకుంటున్నాం. మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం వస్తుంది. పుట్టింటికా నుంచి తెచ్చుకున్నట్టుంది. పుట్టింటి వాళ్ళని ఇస్తారో హీరో గానీ వీళ్ళు మాత్రం ఇచ్చారు. మా అన్నగా, మా తమ్ముడుగా, పెద్ద కొడుకుగా అన్ని ఇచ్చారండి. సంతోషం అంతే. అంటే గతంలో చాలా పార్టీలు చాలా వచ్చినాయి, ఇస్తామన్నారు, ఇవ్వలేదండి. ఇంకా ఈ సారి కూడా వచ్చినప్పుడు ఇస్తాం అంతే, ఇంక అంతేలే అనుకున్నాం. కానీ ఫస్ట్ విడత ఇచ్చారు కదా, ఇంకా సంతోషం వేసింది. దానికోసం ఆశపడ్డాం, ఇచ్చారు, సంతోషం. ఇది ఉంటే ఇంక మాకు ఇంకా చేతిలో పాడికొండ లాగనే కదండి. పుట్టింటికి వెళ్ళి ఎలా తెచ్చుకుంటాం అలా తెచ్చుకున్నాం. ఇప్పుడు నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. మాకు ఈ పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి పసుపు కుంకుమ పెట్టినందుకు చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఎందుకంటే సంతోషకరమైన ఇది చేశారు కాబట్టి. ఆయన చేసినవి చాలా ఉన్నాయి. ఉచితంగా స్త్రీ శక్తి బస్సులు వేశారు, అన్నదానం చేస్తున్నారు. చాలా హ్యాపీ హ్యాపీ. అన్నారులే అందరిలాగా అంటారు అనుకున్నాం, కానీ ఈయన మాత్రం ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. ఈ రోజు మంత్రి నారా లోకేష్ గారు ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. మనకు ఇన్ని రోజు భయపడుతున్నాం కదా, ఇవాళ బాగున్నది, సంతోషపడతాం. ఇబ్బంది పడి 20 సంవత్సరాల నుంచి ఉన్నాము అని చెప్పి ఇందాక అక్కడే చెప్పారు. మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం పట్టాలు ఇస్తానన్నారు. ఈరోజు పట్టా ఇచ్చారు, సంతోషంగా ఉందండి. మాకు హ్యాపీగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఈ పార్టీయే గెలవాలని ఉంది. ఇవాళ ఏ పార్టీ వచ్చినా ఇస్తామంటున్నారు కానీ ఇవ్వలేదండి, వీళ్ళు ఇచ్చారండి. నారా లోకేష్ గారు మా ఇది చూసి, కుటుంబం పరిస్థితులను చూసి గానే మాకు హెల్ప్ చేశాడు. నారా లోకేష్ గారు నిలబెట్టి ఉంటారు. ఎవరైతే ఇళ్ల పట్టాలు లేదు, నారా లోకేష్ గారు ఇచ్చారు. ఆయన మళ్ళీ ఓటేసి గెలిపిస్తున్నారు. ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. నాకు పట్టాల్సిన చాలా సంతోషపడుతున్నాం. 20 సంవత్సరాలు పెట్టుకుంటున్నాం, ఎవరో పట్టాలు ఇవ్వలేదు, ఈయన ఇచ్చారు. ఈ రోజు మీ ఇంటికి, సొంత ఇంటికి ఎలా నెరవేరింది, పట్ట వచ్చింది, ఎలా అనిపిస్తుందమ్మా? మాకు సంతోషం అనిపిస్తుంది. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ఎవరు వచ్చి తీస్తారో అని భయం లేదు. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇల్లు పట్టాలు ఇచ్చిన చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ ఎవరు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చేది లేదు. నారా లోకేష్ గారు ఇచ్చి పట్టాలు ఇస్తామని చెప్పి రంపించి పట్టలు పెట్టి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఇల్లు ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో అని మాకే భయం వేసింది అంత ముందు. ఇప్పుడు ఇల్లు పట్టాలు ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు పట్టాలు ఇచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది.